హాయ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఏంటంటే 2026 స్టార్ట్ అయిపోయింది. మనకు జనవరి 14థ్ నోటిఫికేషన్ వస్తుంది. ఎవరైతే 2026 ఎగ్జామ్ రాయాలనుకుంటున్న వాళ్ళకి కంపల్సరీ చెప్పేది ఏంటంటే మెయిన్‌గా మనకేంటంటే ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ దగ్గర ఇబ్బంది వస్తుంది మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్‌కి. సో దాన్ని నేను మీకు ఈజీ చేస్తాను. ఓకే. సో జస్ట్ వన్ థింగ్ అండి. 2026 చేసినా 2025 కంప్లీట్ అయిపోయినా ఏమీ చేంజ్ అవ్వదు. జస్ట్ మన మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. జస్ట్ వీ నీడ్ టు చేంజ్ అవర్ మైండ్ సెట్. దాన్ని నేను కన్సిస్టెన్సీగా ఎలా తీసుకోవాలనేది ప్రతి ఒక్క స్ట్రాటజీ నేను మీకు చెప్తాను. బట్ నేను చెప్పింది పని మీరు చేయడానికి రెడీగా ఉండండి. సి కొత్త ఇయర్ ఎప్పుడు తెలుసా? కొత్త రియల్ పండగ ఎప్పుడు తెలుసా? కొత్త ఏదైనా మనకి ఎప్పుడు మజా వస్తుందో తెలుసా? ర్యాంక్ కొట్టిన రోజు. నీ ర్యాంక్ ఏదని ఈరోజు డిసైడ్ అవ్వు. నీ ర్యాంక్ ఏదని నీ నోట్బుక్లో రాసుకో. నాకు ఈ ర్యాంక్ రావాలి. నీ పోటీ లక్షల మంది వేల మందితో కాదు. ఏదైతే మనకు ర్యాంక్ ఉన్నాయో 900 ర్యాంక్స్ ఉన్నాయో ఆ 900 ర్యాంకుల్లో నీది ఏ ర్యాంకు డిసైడ్ అవ్వు. దానికి కావాల్సిన ప్రతి ఒక్కటి నేను నీకు అందిస్తాను. నేను ఆస్పిరెంట్‌నే. బట్ ఆ బాధ అంటే ఆ పెయిన్ ఏదైతే ఉంటుందో దాని నుంచి రావడానికి ఐ నో సమ్ స్ట్రాటజీస్. ఇంటర్నేషనల్ ట్రైనింగ్స్ నేర్చుకున్నాను. నేను మీకు హెల్ప్ చేస్తాను. సో చేంజ్ యువర్ మైండ్ సెట్. ట్రైన్ యువర్ బ్రెయిన్.